నేను గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ సంవత్సరానికి ఒక్కసారి మా ఊరికి వస్తావు, నీకేం కావాలో చెప్పమ్మా, పట్టు చీరలు కావాలా, నగలు కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, పంచపక్ష పరమాణం కావాలా, లేకపోతే పాలరాతితో నీ గుడి కట్టమంటావు అని అడిగితే అమ్మ చిరునవ్వుతో, బిడ్డ నువ్వు అడిగిందంతా నా దగ్గర 10 ఉందిరా కొడక, నాకు మీ దగ్గర నుంచి కావాల్సిందేంటో తెలుసా, మనిషిలో ధర్మగుణం, మంచి మనసు, అమ్మా నాన్నను దైవంగా చూడటం, అన్నదమ్ములు అక్క చెల్లెలు అంతస్తుల్లో ఉన్న పురిగుడుసుల్లో ఉన్న ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండడం, మన దగ్గర ఉన్న దానిలో లేని వాళ్ళు కష్టమని వస్తే అనువంతైన సాయం చేయడం, అలాగే నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చిందంతా తృప్తి పడక అది కావాలి ఇది కావాలని అడగకుండా ఉండడం, అలాగే భూమాదేవంత ఓర్పు కలిగిన స్త్రీలను గౌరవించడం, తనను నమ్ముకొచ్చిన భార్య పిల్లలను కడవరకు ప్రేమగా చూసుకోవడం, నవమాసాలు పోసిన తల్లిని ఎంత గౌరవిస్తామో ఆపై మనం చచ్చే వరకు మోసే భూమిని కలుషితం లేకుండా చూసుకోవడం వంటి ఎంతో మంచి గుణాలు కలిగిన వారిని చూసుకొని మురిసిపోతా ఉంటాను రా కొడక అంది అమ్మ. అధర్మాత్ములు నాకు పక్షపక్ష పరమాణాలు పెట్టినా స్వీకరించను, ధర్మాత్ములు గంజి పోస్తుంటే చూసి మురిసిపోయి కడుపారా తాగుతాను.